లాస్ట్ క్లాస్లో మనం శాతవాహనుల గురించి చదవడం జరిగింది. శాతవాహనులు లాస్ట్ రాజు ఎవరంటే శాతవాహనుల రాష్ట్ర రాజు ఎవరు? మూడవ పులోమావి. పులోమావి 3. పులోమావి 3. ఈ పులోమావి 3 ఎవరైతే ఉన్నారో ఈయన లాస్ట్లో ఏ ప్రాంతాన్ని పరిపాలించాడండి? ఏ ప్రాంతాన్ని పరిపాలించాడు? బళ్ళారి. బళ్ళారిలో పరిపాలించాడని మనకి ఎలా తెలుస్తుంది? ఏ శాసనం? మేకధోని శాసనం ప్రకారం మనకు తెలుస్తుంది. ఈయన్ని ఇక్కడి నుంచి ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి పారిపోయేలా చేసిన వ్యక్తి ఎవరు? శ్రీ శాంతమూలుడు. శ్రీ శాంతమూలుడు. ఇప్పుడు చివరిగా ఈ ప్రాంతంలో శ్రీ శాంతమూలుడు తర్వాత ఏం జరిగిందండి? శ్రీ శాంతమూలుడు ఏ వంశాన్ని స్టార్ట్ చేశాడు? ఇక్ష్వాకు వంశాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళు శాతవాహనుల తదనంతరం అంటే శాతవాహనుల తర్వాత పరిపాలించిన రాజ్యం ఏ ప్రాంతంలో పరిపాలించారని చెప్తున్నాం? కృష్ణా గుంటూరు రీజన్. ప్రస్తుతం కృష్ణా గుంటూరు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలని పరిపాలించే వ్యక్తులు. తర్వాత దే ఆర్ క్రూషియల్ టు ద హిస్టరీ ఆఫ్ ఎర్లీ హిస్టారికల్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ద ప్రిసైడెడ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇంటెన్స్ కల్చరల్ అండ్ ఆర్కిటెక్చరల్ యాక్టివిటీ. ఈ కాలంలో ఇవన్నీ జరిగాయి అంటున్నారు. ఏం చూశారు? రేగిల గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఏముందని చూద్దాం. ఫస్ట్ చూడండి, పురాణాల ప్రకారం వీళ్ళు ఎక్కడ దేని రాజధానిగా చేసుకొని పరిపాలించారు అనే దాని గురించి చూద్దాం. ఇన్ ద పురాణాస్ దే ఆర్ రెఫర్ టు అస్ ఏమంటున్నారండి? శ్రీ పర్వతీయ ఆంధ్రులు. ఏమన్నారు? శ్రీ పర్వతీయ ఆంధ్రులు. శ్రీ పర్వతం అంటే ఏంటి? శ్రీ పర్వతం అంటే ఏంటి? నాగార్జున కొండ. నాగార్జున కొండ ఏదైతే ఉందో దాన్ని ఏమంటున్నాం? శ్రీ పర్వతం. శ్రీ పర్వతం అంటున్నాం. శ్రీ పర్వతం ఇది ఈ ప్రాంతం. వీళ్ళ యొక్క క్యాపిటల్ ఏంటండి? క్యాపిటల్ గుర్తున్నాం. క్యాపిటల్ పేరు ఏం పేరు? విజయపురి. విజయపురి ఎక్కడుంది? నాగార్జున కొండ. ఎక్కడుంది? లొకేటెడ్ నాగార్జున కొండ వ్యాలీ. అంటే నాగార్జున కొండ అంటే ఇదేమవుతుందంటే కృష్ణానదికి మధ్యలో ఎటు సైడ్ ఉంటుందంటే కృష్ణానది దగ్గర, దాన్ని నాగార్జున కొండ అంటాం. వీళ్ళ యొక్క సింబల్, వీళ్ళ యొక్క రాజ్యచిహ్నం ఏంటి? సింహం. ఏంటి? ఎవరిది రాజ్యచిహ్నం? ఇక్ష్వాకులది. రాజ్యచిహ్నం ఏంటి? సింహం. ఓకేనా? తర్వాత భాష, వీళ్ళ భాష ఏంటి? లాంగ్వేజ్ ఏంటి? ప్రాకృత భాష ఇనిషియల్లీ. చూడండి, ప్రాకృత భాష అని మనం చెప్తున్నాము. ఇంతకు ముందు శాతవాహనులు చూసాం. శాతవాహనులో వాళ్ళ రాజభాష ఏంటి? ప్రాకృత భాష. ఏ రాజకాలంలో ప్రాకృత భాషని తీసేసి సంస్కృత భాషని రాజభాషగా మార్చారు? కుంతల. ఎన్నో రాజమ్మ కుంతల శాతకర్ణి? 13వ రాజు. తర్వాత మళ్ళీ మనం ప్రాకృత భాషకి గోల్డెన్ ఏజ్ అంటున్నాం శాతవాహనుల కాలంలో. ఏ రాజకాలంలో గోల్డెన్ ఏజ్ అంటున్నాం ప్రాకృత భాషకి? హాలుడు. ఎన్నో రాజమ్మ హాలుడు? 17వ రాజు. ఓకేనా? ఇక్కడ వీళ్ళ రాజభాష ఏంటి? ప్రాకృతం. తర్వాత సాంస్క్రిట్కి కొద్దిగా షిఫ్ట్ అవడం జరిగింది. దీని ప్రకారం మనం కొన్ని శాస్త్రాలు చూస్తాం, అప్పుడు తెలుస్తుంది మనకు. తర్వాత లీనేజ్ దే క్లైమ్ డిసెంట్ ఫ్రమ్. వీళ్ళు ఏమంటున్నారంటే మనం రాముడు ఉన్నాడు కదా, శ్రీరాముడు ఎవరు? ఇక్ష్వాకు వంశానికి చెందిన వ్యక్తి. మేము శ్రీరాముడు సంతతికి చెందిన వాళ్ళని అని వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఎవరు? ఇక్ష్వాకు డైనాసిటీ అయోధ్య ప్రాంతానికి చెందిన వాళ్ళని వీళ్ళు చెప్పుకుంటున్నారని లార్డ్ రామస్ లీనేజ్ అని చెప్తున్నారు. ఎందుకని? టు ఎలివేట్ దేర్ పొలిటికల్ అండ్ సోషల్ స్టాండింగ్. గొప్పల కోసం చెప్తున్నారండి వాళ్ళు. నెక్స్ట్ మనకి పొలిటికల్ హిస్టరీ ప్రామినెంట్ రోల్స్ టైటిల్స్ గురించి చూడాలి. ఎవరండి ఫౌండర్? ఎవరు? ఇక్ష్వాకు డైనాసిటీ ఫౌండర్ ఎవరు? శాతకర్ణి ఎందుకు వచ్చాడు? ఎవరు? వాసిష్ఠపుత్ర. ఇక్ష్వాకుల ఫౌండర్ ఎవరు? వాసిష్ఠిపుత్ర శ్రీ శాంతమూలుడు. ఏం పేరు? వాసిష్ఠిపుత్ర శ్రీ శాంతమూలుడు. ఇన్నే శాంతమూలుడు అని అంటారండి. హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద డైనాసిటీ. హీ డిక్లేర్డ్ ఇండిపెండెన్స్ ఫాలోయింగ్ ది డిక్లైన్ ఆఫ్ శాతవాహన ఎంపైర్. శాతవాహన ఎంపైర్ డిక్లైన్ అయిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడు? కొత్తగా ఈ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది అంటున్నాడు. ఈయనకి ఉన్న బిరుదుల గురించి చూడాలి మనం. ఈయనకున్న బిరుదులు ఏంటంటే శత సహస్ర హాలిక. ఏంటి? సహస్ర హాలిక. ఈయన చాలా లక్షలు ఏం చేశాడు? 1,00,000 పైన నాగళ్ళు అంటే ఏంటి? ప్లౌస్ ఏంటి? వాటిని దానం చేశాడు. అందుకని చెప్పి ఏం టైటిల్ ఉంది దీనికి? శత సహస్ర హాలక అంటే ఏంటి? నాగలి. ఓకేనా? ఓకేనా? తర్వాత ఈయన డోనర్ ఆఫ్ వేల కొద్ది ఆవుల్ని డొనేట్ చేశా అంటే అందువల్ల దీనికి ఏం పేరు ఉంది? దీనికి గోశత సహస్ర అనే బిరుదు ఎందుకుంది? ఎందుకుంది? గోవుల్ని దానం చేశాడు. అలాగే ఇంకేం చేశాడు? నాగళ్ళు దానం చేశాడు కాబట్టి ఏం బిరుదు ఉంది? శత సహస్ర హాలక. ఓకేనా? తర్వాత ఇంకా ఇంకేమున్నాయి? మహాదానపతి. ఏమంటున్నాడు? ఈయన చాలా డొనేషన్ చేశాడంట, అందుకని మహాదానపతి అని పెట్టుకున్నాడు. తర్వాత దక్షిణాధిపతి. ఏంది? దక్షిణ పదపతి. ఏమంటే లార్డ్ ఆఫ్ డెక్కన్. సౌత్ ప్రాంతం ఏదో ఉందో, సౌత్ ఇండియా ఏదో ఉందో దానికి ఏమంటున్నాడు ఈయన? దక్షిణ
పదపతి, దక్షిణ పదపతి. ఎవరండి ఈ బిరుదులన్నీ? ఏ రాజువి? ఏ శాంతమూలుడు? వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు. మనం వాసిష్ఠీపుత్ర అనే పేరుతో ఇంకో రాజు చూసాం. ఎవరండి ఆయన? పులోమావి 2. ఆయన ఎన్నో రాజు? పులోమావి 2 ఎన్నో రాజు? 15ఆ 14ఆ 24th. ఎవరి కొడుకు ఆయన? ఎవరి కొడుకు? గౌతమిపుత్ర శాతకర్ణి ఎన్నో రాజు? గౌతమిపుత్ర శాతకర్ణి 23వ రాజు. వాళ్ళ కొడుకు వాసిష్ఠీపుత్ర పులోమావి. ఈయనే 2వ పులోమావి అంటున్నాం. ఈయన ఎన్నో రాజు? ఈయన తర్వాత వచ్చిన రాజు ఎవరు? 25వ రాజు ఎవరు? శివశ్రీ శాతకర్ణి. ఎన్నో రాజు అయినా? 25వ రాజు. ఈయన ఎవరిని పెళ్లి చేస్తున్నాడు? రుద్రదమనిక. ఎవరు? శకరాజు, రుద్రదాముడి ఒక కూతురు. ఈ శకరాజు రుద్రదాముడు వేపించిన శాసనం పేరు ఏం పేరు? శాసనం జునాగఢ్ శాసనం. ఏ భాషలో ఉంది అది? సాంస్క్రిట్. ఎక్కడ ఉంది అది? గుజరాత్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఈ టైటిల్స్ ఏం గుర్తుపెట్టుకోవాలి మనం? అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ టైటిల్ ఏంటి? ఈ టైటిల్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ టైటిల్. ఓకేనా? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన టైటిల్. ఓకేనా? తర్వాత ఈయన ఏ మతాన్ని ఏ దేవుని కొలిచేవాడు అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఏ స్టాన్స్ ఫాలోవర్ ఆఫ్ బ్రాహ్మణికల్ హిందూయిజం. ఈయన హిందూయిజం ఫాలో అయ్యాడండి. ఈయన హిందూయిజం ఫాలో అయ్యాడు. ఈయన ఏ దేవుడికి భక్తుడు అంటే కార్తికేయ స్వామి. ఏంటి? కార్తికేయ స్వామి. కార్తికేయ స్వామి గురించి ఇప్పుడు ఏంటి గొడవ? ఏంటి? గాడ్ ఆఫ్ వార్. ఎవరు హీరో? సినిమా గాడ్ ఆఫ్ వార్ సినిమా గురించి గొడవ ఏంది? ఆ దేవుడు ఏ దేవుడు అండి? గాడ్ ఆఫ్ వార్లో ఏ దేవుడి గురించి సినిమా తీస్తున్నారు? సుబ్రహ్మణ్య స్వామి. ఆయన ఎవరు? కార్తికేయుడు. ఇప్పుడు దీనికి ఆపోజిట్గా తమిళలో ఏం సినిమా తీస్తున్నారు? ఏం తీస్తున్నారు? ఎవరు హీరో? ధనుష్. తమిళ్లో సేమ్ స్టోరీకి. ఇక్కడ చూడండి, మనకి ఇంపార్టెంట్గా ఒకసారి క్వశ్చన్ అడిగాడు. ఈయన ఏ దేవుడిని కొలిచేవాడు? ఎవరు? శ్రీశాంతమూలుడు ఏ దేవుడిని కొలిచేవాడు అంటే ఏం చెప్పాలి? కార్తికేయుడిని కొలిచేవాడు అని చెప్పాలి. తర్వాత పొలిటికల్ లెజిటిమసీ ఏంటి? టు అసర్ట్ హిస్ పారామౌంటసీ ఈ పర్ఫార్మ్ సెవరల్ మేజర్ వేదిక్ సాక్రిఫైసెస్ ఇంక్లూడింగ్ అశ్వమేధ యాగం చేశాడండి, వాజ్పేయి యాగం చేశాడు, అగ్నిస్తోత్రం. ఈ యాగాలన్నీ కూడా ఆయన చేయడం జరిగింది. ఇలా 2 అశ్వమేధ యాగాలు చేసిన రాజు ఎవరండి శాతవాహనంలో? శాతకర్ణి 1. ఈ శాతకర్ణి 1 రెండోసారి అశ్వమేధ యాగం చేసినప్పుడు అతన్ని ఓడించిన రాజు ఎవరు? కారవేల. ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినా? ఒడిస్సా. ఆయన ఓడించాడు అని మనకు ఎలా తెలుస్తుంది? అతిగుంప ఇన్స్క్రిప్షన్ ఎక్కడుంది? అది ఉదయగిరి దగ్గర ఉంది. ఉదయగిరి ఎక్కడుంది? ఉదయగిరి నెల్లూరు జిల్లాలో ఉండే ఉదయగిరి, ఒడిశాలో ఉండే ఉదయగిరి. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైందా? తర్వాత నెక్స్ట్ ఎకనామిక్ కంట్రిబ్యూషన్స్. హీ వాస్ నోన్ యాజ్ గ్రేట్ ప్యాట్రన్ ఆఫ్ అగ్రికల్చర్ డొనేటింగ్ థౌజండ్స్ ఆఫ్ ప్లౌస్ ల్యాండ్స్ అండ్ కౌస్. ఏమంటున్నాడని ఈయన అగ్రికల్చర్ కోసం చాలా నాగళ్ళు దానం చేశాడు. ఇంకేం చేశాడు? ఆవుల్ని దానం చేశాడు. ఇవన్నీ ఇవ్వడం వల్ల ఈయనకి ఇంకో టైటిల్ ఏమంటే హిరణ్యకోటి గోదల. ఏం పేరు? హిరణ్యకోటి గోదల అనే టైటిల్ కూడా ఉంది అని చెప్తున్నారు. ఎవరేంటి ఇప్పటివరకు చెప్పింది ఏంటి? ఎవరి గురించి చెప్పాం ఇప్పటివరకు? శ్రీశాంతమూలుడు. ఓకేనా? శ్రీశాంతమూలుడు. ఈయన స్థాపించిన వంశం పేరు ఏం పేరు? ఇక్ష్వాకు వంశం. ఓకేనా? దీంట్లో ఈయన మొట్టమొదటి రాజు. వీళ్ళు కూడా ఏం చేశారు? గౌతమిపుత్ర శాతకర్ణి ఏం చేశాడు? వాళ్ళ తల్లి పేరుని ఆయన పేరు ముందు పెట్టున్నాడు. అలాగే వీళ్ళు కూడా అలాగే కంటిన్యూ చేశారు. వీళ్ళ గురించి ఇంకా మనం ఏం తెలుసుకోవాలంటే సౌత్ ఇండియాలో టెంపుల్స్ కట్టిన మొట్టమొదటి రాజవంశం. మొట్టమొదటి రాజవంశం. ఇంకా ఏంటి? మేనత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూతుర్లు పెళ్లి చేసుకుంటున్నారు కదా,